జపాన్ అనే దేశం 2 అణుబాంబులతో సర్వనాశనమైంది. అయినా అది ఎవరి వద్ద కరుణ, సహాయం అడగలేదు. తన గౌరవం, ఆత్మగౌరవం కోల్పోకుండా మళ్ళీ నిర్మించుకుంది. ఈ రోజు వరకు కూడా అమెరికా ముందు ఒక్కసారి కూడా చేతిని చాచలేదు సరికదా, అమెరికాకే ఆసరాగా నిలబడుతోంది. జపాన్‌లో ఏడాదికి పైగా నివసిస్తున్న ఒక భారతీయుడు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. ప్రజలు మర్యాదగా, సహాయకుల్లా ఉన్నా ఎప్పుడూ తమ ఇంటికి పిలవలేదు. కనీసం ఒక కప్పు టీ కోసం కూడా కాదు. ఆశ్చర్యపోయి, బాధపడి చివరకు ఒక జపనీస్ స్నేహితుడిని అడిగాడు. ఎందుకు? కొద్దిసేపు మౌనం పాటించిన స్నేహితుడు ఇలా అన్నాడు. మేము భారతదేశ చరిత్రను నేర్చుకుంటాం. ప్రేరణ కోసం కాదు, హెచ్చరికగా. భారతీయుడు అయోమయంతో అడిగాడు. హెచ్చరిక? అదేమిటి? జపనీస్ స్నేహితుడు అన్నాడు. బ్రిటిష్ వారు ఎంతమంది ఇండియాను పాలించారు? భారతీయుడు ఆలోచించి బహుశా 10,000 మంది అన్నాడు. జపనీస్ స్నేహితులు తల ఊపాడు. అలాగే ఆ సమయంలో భారతీయుల సంఖ్య 300 మిలియన్లకు పైగా ఉంది కదా. అయితే ఎవరు మీ ప్రజలను అణచివేశారు? కొట్టమని, కాల్చమని, వేధించమని ఆజ్ఞలు ఎవరు అమలు చేశారు అని అడిగాడు. జనరల్ డయ్యర్ ఫైర్ అన్నప్పుడు ఎవరు బుల్లెట్లు వదిలారు? బ్రిటిష్ వాడు కాదు, భారతీయులే. ఒక్కరైనా ఆ క్రూరుడి మీద తుపాకీ తిప్పారా? ఒక్కరైనా మీరు బానిసత్వం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? అది మీ నిజమైన బానిసత్వం. శరీరపు కాదు, ఆత్మ యొక్క బానిసత్వం. మీ దగ్గర శారీరక బానిసత్వం లేదు, ఆత్మ బానిసత్వం ఉంది. భారతీయుడు స్తంభించి నిల్చున్నాడు. జపనీస్ స్నేహితుడు కొనసాగించాడు. మొఘళ్ళు ఎంతమంది సెంట్రల్ ఆసియాలో నుంచి వచ్చారు? కొన్ని వేల మంది. అయినా శతాబ్దాల తరబడి పాలించారు. ఎందుకంటే మీ ప్రజలే తల వంచి తమ విశ్వాసాన్ని వెండి, బంగారం, జీవనోపాధి కోసం అమ్ముకున్నారు. మీ సొంత ప్రజలే మతం మార్చుకున్నారు. మీ సొంత అన్నదమ్ములే అణచివేతకు సాధనమయ్యారు. మీ సొంత వాళ్లే మీ వీరులను అప్పగించారు. చంద్రశేఖర్ ఆజాద్ను ఎవరో ద్రోహం చేశారు. భగత్ సింగ్ ఉరితాడు ఎక్కుతున్నప్పుడు దేశభక్తులను పిలిచే వాళ్ళెవరూ సహాయం చెయ్యలేదు. ఉరి శిక్షణ ఆపగలిగే అవకాశం గాంధీ చేతిలో ఉన్నా సరే ఆపలేదు. మీకు విదేశీ శత్రువులు అవసరం లేదు. మీ వాళ్ళే పదే పదే ద్రోహం చేస్తారు. అధికారాల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. అందుకే మేము దూరంగా ఉంటాం. బ్రిటిష్ వారు హాంకాంగ్, సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక్కరూ వారి సైన్యంలో చేరలేదు. కానీ భారతదేశంలో మీరు మాత్రమే చేరలేదు. వారిని పూజించారు. మీ సొంత ప్రజలను చంపారు వారిని సంతోషపెట్టడం కోసం. ఇప్పటికీ మీరు మారలేదు. ఉచిత విద్యుత్, ఒక మద్యం సీసా, ఒక దుప్పటి ఇస్తే సరిపోతుంది. మీ ఓటు, మీ మనస్సాక్షి, మీ గలం ఆల్ ఆర్ సోల్డ్ అవుట్. మీ విశ్వాసం దేశంతో లేదు, కడుపుతో ఉంది, దురాశతో ఉంది, సౌఖ్య బానిసత్వంలో ఉంది. మీరు నినాదాలు చేస్తారు, ర్యాలీలు కడతారు, కానీ దేశం మీ స్వభావాన్ని కోరినప్పుడు మీరు ఎక్కడ? మీ మొదటి విశ్వాసం మీకే, మీ కుటుంబానికే. మిగతా అన్ని సమాజం, ధర్మం, దేశం కాలిపోవచ్చు. తన మాటను చివరిగా ఇలా ముగించాడు. దేశం బలంగా లేకపోతే మీ ఇల్లు ఎప్పటికీ సురక్షితం కాదు. మీ స్వభావం బలహీనంగా ఉంటే ఏ జెండా కూడా మిమ్మల్ని రక్షించలేదు. ఇది వ్యంగ్యం కాదు, ఇది అర్థం. బహుశా మనం ఇంకా దూరంగా చూడకుండా మనల్ని మనం చూసుకునే సమయం వచ్చింది. భారతదేశానికి పెద్ద పెద్ద ప్రసంగాల దేశభక్తులు అవసరం లేదు. అసలు కావలసింది అచంచలమైన స్వభావం ఉన్న పౌరులు. మనకు కావలసినది స్వాతంత్ర యోధులు మాత్రమే కాదు, స్వాతంత్ర్య పరిరక్షకులు కూడా. మన చేతుల్లో జెండా మాత్రమే కాదు, మన హృదయంలో విశ్వాసం. ఇది చేదు కానీ నిజం. ఈ ఆలోచన మీ మనస్సాక్షిని కదిలించాలి. దయచేసి ఒకరి తర్వాత ఒకరికి పంచండి. ఒక్కొక్కరికి మార్పు దేశాన్ని మార్పు చేయడానికి నాందిగా మారుతుంది. ఇప్పటికైనా ఒక్కసారి మీ ఆత్మవిమర్శ చేసుకోండి. మీ డబ్బంతా మీరు ఎక్కడ పెడుతున్నారు? మీకు మాతృత్వంపై, మాతృ వ్యవస్థలపై గౌరవం, అభిమానం ఉన్నాయా? ఉంటే మీరు పుట్టింది, పెరిగింది, బతుకుతున్నది తెలుగు జాతిలో. మీ పిల్లల్ని కనీసం తెలుగు నేర్పిస్తున్నారా? ఒకప్పుడు కనీసం 10వ తరగతి దాకా అయినా సరే తెలుగు మాధ్యమంలో చదువుకునే మీరు ఈరోజు ప్రీకేజీ, నర్సరీ అని మొదలుపెట్టి ఓనమాలు దిద్దే వయసులోనే ఏబిసిడీల దారిద్ర్యాన్ని అలవాటు చేస్తున్నారు. అంటే బానిసత్వాన్ని
ఉగ్గుపాలతోటే మీరు నేర్పుతున్నారు. అవునా కాదా? మీ మాతృభాషని ఏనాడో చంపేశారు. అవునా కాదా? మీ సంస్కృతి సంప్రదాయాల్ని ఏనాడో మంట కలిపేశారు. అవునా కాదా? ఆలోచించండి మీరే. మీలో ఎంతమంది భారతీయ వస్త్రధారణల్ని పోషిస్తున్నారు? ఆడవారు చీరలు కట్టుకుంటున్నారా? చక్కగా జడలు వేసుకుంటున్నారా? కుర్రలను ముడుచుకొని పువ్వులు పెట్టుకుంటున్నారా? ముఖానికి బొట్టు పెట్టుకుంటున్నారా? కాళ్ళకి మట్టెలు పెట్టుకుంటున్నారా? అలాగే మగవాళ్ళు కనీసం పంచెకట్టుడైనా నేర్చుకున్నారా? కుట్టిన బట్టలని తొడుక్కునే బలహీనతలు, అనాగరికులు అయిన బ్రిటిష్ వాళ్ళ యొక్క వారసత్వాన్ని మీరు తీసుకుంటున్నారు. ఒక వస్త్రాన్ని ఇస్తే దాన్ని చక్కగా కట్టుకుని రకరకాల నృత్య భంగిమలు, యుద్ధ విన్యాసాలు చేయగలిగిన భారతీయులు మీ సామర్థ్యాన్నంతటినీ బానిసత్వానికి బాసట చేశారు. అవునా కాదా? ఆలోచించండి. ఇక మీ గోమాతలు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా విదేశీ వస్తువులు, విదేశీ కుక్కల్ని ఇంట్లో పెట్టుకోవడానికి మీకు మనసు వస్తుంది. లక్షలు పోసి విదేశీ కుక్కల్ని కొని తెచ్చి వాటిని మీ పక్కలో పడుకోబెట్టుకుని వాటి ద్వారా రోగాలు వస్తే మళ్ళీ విదేశీ కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ పరుగులు పెట్టి మీరు సంపాదించిన డబ్బంతా అక్కడ కుదవ పెడతారు. అంతేగాని ఒక్క గోమాతకి మీరు ఒక్క ప్రాంతం మీ గదిలో, మీ ఇంట్లో ఇస్తారా? అంటే ప్రతిరోజు లక్షలాది గోమాతలు అసూలు బాస్తున్నాయి. కబంధ హస్తాల్లో చిత్రహింసలు అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాయి. అలా చనిపోతున్నవన్నీ మిమ్మల్ని శపించమనుకుంటున్నారా? మీ వంశనాశనానికి అవి మూలాలు కాదనుకుంటున్నారా? అనుకుంటారు. ఎందుకంటే మీకు నిజంగానే ఆత్మవిశ్వాసం లేదు. బానిసత్వం అనే ఆలోచన ఉంది. అది బాల్యం నుంచి బలపడింది. మీకోసం ప్రాణాలు అర్పించిన సంభాజీ మహారాజ్, మీకోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, మీకోసం ప్రాణాలు అర్పించిన నాథూరామ్ గాడ్సే, మీకోసం ప్రాణాలు అర్పించిన ఎందరో యోధులు, ఝాన్సీ లక్ష్మీబాయి, పేరు చెప్పుకుంటూ వెళ్తే వీర సావర్కర్, ఒకరా ఇద్దరు, అల్లూరి సీతారామరాజు, మీకోసం నిజంగా వాళ్ళు చచ్చిపోతే ఎక్కడో ఏదో దేశంలో ఎవడో సిలువ వేయబడితే వాడిని మొక్కడానికి మీరు వెళ్తున్నారు. అంతేగాని మీరు మీ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పటికైనా భారతీయుడా, కళ్ళు తెరు. నీ మాతృత్వాన్ని కాపాడుకో, నీ మాతృభాషను కాపాడుకో, నీ మాతృ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకో, మీ గోమాతలను కాపాడుకో. ఇందులో నువ్వు ఏది చెయ్యకపోయినా భవిష్యత్తులో నీ తరవాత వాళ్ళు నాశనం అయిపోవడానికి, చిత్రహింసలు అనుభవించడానికి మూల కారణం నువ్వే అవుతావని మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికైనా వేరే చిన్న చిన్న దేశాల వాళ్ళు, అనాగరిక దేశాల వాళ్ళు మన ముందు నాగరికత నేర్చుకుని మన ముందు గొప్పగా వెలుగుతున్న వాళ్ళు చేత చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయిన నువ్వు ఇప్పటికైనా మారు. నీ పిల్లల్ని ఇప్పటికైనా బానిసత్వం నుంచి దూరం చేసి నువ్వు అమ్మ ఆవు తెలుగు నేర్పడానికి, అలాగే సంస్కృతం నేర్పడానికి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి వినియోగించు. నీ డబ్బుని విద్యాలయాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, అలాగే హాస్పిటళ్ళు పేరుతోటి నాశనం చేసుకోకు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ వైద్యాలయాలు ఉన్నాయి, వాటినే వినియోగించుకో. నువ్వు పన్ను కడితే నీ డబ్బులతో బతుకుతున్న వ్యవస్థలు అవి. వాటిని వదులుకొని మళ్ళీ నువ్వు డబ్బులతో వేరే దాన్ని కొనుక్కుంటున్నావు. ఎప్పటికైనా కళ్ళు తెరు. ఎప్పటి కళ్ళు తెరవకపోతే ఇంకా నువ్వు ఎప్పుడు తెరిచినా ఉపయోగం లేదు. నీ వంశ వినాశనానికి నువ్వే మూల కారణం అని మాత్రం మర్చిపోకు. వందే మాతరం. జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కీ జై.